అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 6వ పాఠం ప్రకృతి సందేశం అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీన్ని రచించిన వారు వైసివి రెడ్డి గారు. ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అని ఇచ్చాడు. ఒక సీస పద్యం, దానికి కూడా ఉండే తేటగీతి. ఈ పద్యాన్ని రచించింది గుర్రం జాషువా గారు. ఆయన రాసినటువంటి ఖండకావ్యంలోంచి మన యొక్క పద్యం తీసుకోబడింది. ఈ చిత్రం గుర్రం జాషువా గారి యొక్క చిత్రం అన్నమాట. పద్యాన్లోకి వెళ్ళినట్టయితే, కోడి కుంపటి దింపుకొని పిల్లలను పిలిచి కొసరి గింజలేరుకొనుట నేర్పు, ఈనక మున్ని మృగపామ పిల్లలకు వెనువెంట చెంగులు పెట్ట నేర్పు, ముందు పుట్టిన తీవె పందిరికెగబ్రాకి పసితీవెయకు వెంట వ్రాక నేర్పు, నుడువ నేర్చిన బిడ్డ బుడత తమ్ముని ప్రేమ నడుగులో అడుగులేయంగ నేర్పు, ప్రకృతి సర్వంబు ఈ గురుత్వంబునందు లీనమయ్యున్నయది నీవు లేని సీమ, దీపమెత్తని వ్యర్థ మందిరము సుమ్ము, ప్రాభవం పోయి నీ నోటి వాక్యమునకు. దీంట్లో గురువు యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు కవి. ఇక్కడ చిత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంలో ఉండేటటువంటివన్నీ కూడా దీంట్లో ఇచ్చారు. కోడి కుంపడి దింపుకొని పిల్లల్ని పిలిచి కొసరి గింజల ఏరుకొనుట నేర్పు. కోడి ఏం చేస్తుంది? కోడి కూసి తర్వాత పిల్లలన్నింటినీ పిలుచుకుని వచ్చి ఆ పిల్లలందరికీ కూడా గింజలు ఏరుకుని ఎలా తినాలో ఈ తల్లి నేర్పుతుందన్నమాట. ఇక్కడ బొమ్మలో కూడా ఇచ్చాడు చూడండి. కోడి పిల్లలకి గింజల్ని ఏరుకుని తినడం నేర్పుతోంది కోడి. ఈనక మున్ని మృగపామ పిల్లలకు వెనువెంట చెంగులు బెట్ట నేర్పు. ఇక్కడ చూసారా, మృగపామ అంటే లేడీ. ఈ లేడీ ఏం చేస్తుంది? ఈ పిల్లని కన్న వెంబడే ఆ వెంటనే చెంగుని ఎగరడం నేర్పిస్తోందనమాట. ముందు పుట్టిన తీవె పందిరికెగబ్రాకి పసితీవెయకు వెంట వ్రాక నేర్పు. చూసారా, ఈ కుండీలో ఉన్నటువంటి ఈ చెట్టు ముందర పైకి వెళ్ళింది. తర్వాత వచ్చినటువంటి తీగలు ఈ చెట్టును ఆనుకునే ఆ తీగలు కూడా పాకడం నేర్చుకున్నాయి. అంటే ముందు పుట్టినటువంటి తీగ పందిరిలాగా పైకి వెళ్ళి తర్వాత వచ్చినటువంటి ఈ తీగలన్నీ కూడా పాకడానికి నేర్పిస్తుందన్నమాట. నుడువ నేర్చిన బిడ్డ బుడత తమ్ముని ప్రేమ నడుగులో అడుగు వేయంగా నేర్పు. ఇక్కడ నడవడం నేర్చుకున్నాడు పిల్లాడు. నేర్చుకున్న పిల్లవాడు ఏం చేస్తున్నాడు? తన తమ్ముడికి ఎలా అడుగెయ్యాలో చెయ్య పట్టుకుని నెమ్మదిగా వాడి చేత అడుగులు వేయిస్తూ నడక ఎలా నడవాలో నేర్పిస్తున్నాడు. ఈ రకంగా ప్రకృతి సర్వంబు, ప్రకృతిలో ప్రతీదీ కూడా ఈ గురుత్వంబునందు లీనమై ఉన్నది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవడం అనేటటువంటి ఈ గురుత్వం, ఈ గురుభావంలోనే ఇవన్నీ కూడా ప్రపంచమంతా, ప్రకృతి అంతా కూడా ఉంది. నీవు లేని సీమ దీపమెత్తని వ్యర్థ మందిరం బుసుంబు. దీపం లేనటువంటి గుళ్ళో ఉండే దేవుడెంతో, అలాగే గురువు లేనటువంటి ఆ సీమ కూడా, ఆ ప్రాంతం అంతా కూడా అలాంటిది. దీపం వెలుగుతున్నటువంటి గుళ్ళో దేవుడెంతో, అలాగే ఈ యొక్క ప్రకృతిలో గురువు అనేవాళ్ళు అంత గొప్పవాళ్ళు అని చెప్పి ఈ పద్యం ద్వారా కవి తెలియజేశాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. ఈ ప్రశ్నలకి జవాబులు రాయమని చెప్పాడు. ఫస్ట్ది ఏమన్నాడు? పై పద్యంలో కవి ఏం చెబుతున్నారు? పై పద్యంలో కవి గురువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తం కూడా గురుత్వంలోనే లీనమై ఉందని కవి దీంట్లో వివరిస్తున్నాడు. రెండవ ప్రశ్న, ప్రకృతి ద్వారా మనం ఏ విషయాలు నేర్చుకోవచ్చు? ప్రకృతి ద్వారా మనం అన్ని ప్రాణులు కూడా గురుత్వంలోనే ఇమిడి ఉన్నాయి అనే విషయం తెలుస్తోంది. కోడి తన పిల్లలకు గింజలు నేర్కొని తినడం నేర్పిస్తోంది. అప్పుడే పుట్టినటువంటి జింక పిల్లకి జింక ఎలా చెంగుని ఎగరాలో నేర్పిస్తోంది. తీగ తను పందిరిపైకి వెళుతూ తనకు పుట్టినటువంటి మిగిలినటువంటి ఆ తీగల్ని తను ఆధారం చేసుకుని పైకి ఎలా వెళ్ళాలో నేర్పిస్తోంది. నడక నేర్చినటువంటి పిల్లవాడు తన తమ్ముడికి నడవడం నేర్పిస్తున్నాడు. ఇలా పరిశీలిస్తూ ఉంటే ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తం కూడా గురుత్వంలోనే ఉంది అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు అన్నమాట. మూడో ప్రశ్న,
విశ్వానికి గురువుగా దేనిని భావిస్తాము? దీనికి జవాబేంటి? సమాజంలో గురువు అనే పాత్ర చాలా గొప్పది. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలన్నా వాళ్ళ అభివృద్ధికి గురువు నిరంతరం కూడా స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి పిల్లలకి గురువే అన్నీ నేర్పిస్తూ వస్తాడు. గురువు లేని ప్రాంతం ఎలా ఉంటుంది? శిథిలమైనటువంటి ఆలయంతో సమానమైందనమాట. సద్గురువు మాటకు లోకంలో ఎంతో విలువ ఉంది. ఈ విశ్వంలో ఉండేటటువంటి ప్రకృతి గురుత్వంతో నిండి ఉంది కనుక ప్రకృతిని మనం విశ్వానికి గురువుగా భావించాలన్నమాట. తర్వాత ఉద్దేశం చూడండి. ప్రకృతి ఏం చేస్తోంది? మానవుడికి పాఠశాలగా ఉపయోగపడుతోంది. మొదటి నుంచి కూడా మానవుడు ప్రకృతి నుంచే నేర్చుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టు కానీ, పుట్ట కానీ, ఇలా ప్రతీదీ కూడా మనిషికి ఎన్నో సందేశాలను ఇస్తోంది. వాటిని విద్యార్థులకు తెలియజేయడం, ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. కవి పరిచయానికి వచ్చినట్టయితే కవి వైసివి రెడ్డి గారు. వై అంటే ఎమ్మనూరు, సి అంటే చిన్న, వి అంటే వెంకట రెడ్డి. ఎమ్మనూరు చిన వెంకట రెడ్డి గారు అన్నమాట ఈయన పూర్తి పేరు. ఈయన 1926 మార్చి 26వ తారీఖున వైఎస్ఆర్ యొక్క కడప జిల్లాలో బోనాల అనేటటువంటి గ్రామంలో జన్మించారు. ఈయన 1989 అక్టోబర్ నెల 8వ తారీఖున చనిపోవడం జరిగింది. ఈయన తల్లి పేరు లక్ష్మమ్మ, తండ్రి పేరు కొండారెడ్డి. ఈ రెడ్డి గారు అభ్యుదయ కవిగాను, రచయితగాను మంచి పేరుని సంపాదించుకున్నారు. వీరి రచనల్లో ముఖ్యమైనవి ఏమిటి అంటే తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూరరేఖ, దక్షిణ నీలము, వైజయంతి, పారిజాతం ఇలాంటి కావ్యాలు, గట్టి గింజలు అనేటటువంటి కథల సంపుటి, ఇవన్నీ కూడా ఈయన రాయడం జరిగింది. ఇప్పుడు మన పాఠ్యభాగం తీసుకున్నట్టయితే ఈయన రాసినటువంటి సమగ్ర సాహిత్యం నుంచి తీసుకోబడింది. ప్రక్రియలోకి వచ్చినట్టయితే గేయ ప్రక్రియకు సంబంధించింది. గేయాలు అనేవి ఎలా ఉంటాయి? లయబద్ధంగా ఉంటాయి గనక పాడడానికి వీలుగా ఉంటుంది, లేదా చక్కగా చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైనటువంటి లయ ఉంటుంది. అంటే శబ్దాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అందువల్ల పాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అంటారు. గేయంలో చూసుకున్నట్టయితే మాత్రాగణాలు ఉంటాయి. దీనిలో ఏ వస్తువునైనా సరే మనం వర్ణించి చెప్పుకోవచ్చు. ఇంకా గేయంలోకి వెళ్ళినట్టయితే గిరిధరి ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు. గిరిధరి ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు. వాసంత వేళ విభ్రమ కంచుకితమైన సహకార మంజరి సహకారములు పికము. అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్. అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్. ఆవేశ గమనలై ఆలింగనము చేసే, ఆవేశ గమనలై ఆలింగనము చేసే గిరిశిఖరముల సుందర మేఘమాలికలు. ఆవేశ గమనములై ఆలింగనము చేసే గిరిశిఖరముల సుందర మేఘమాలికలు. కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లిబిల్లిగ చెట్ల నల్లుకొన్నల తాళి. కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లిబిల్లిగ చెట్ల నల్లుకొన్నల తాళి. అనుశాసనములిచ్చిరా మధురము ఐక్యతను కాంక్షించిరా. అనుశాసనమునిచ్చిరా మధురము ఐక్యతను కాంక్షించిరా. గగన కాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు. గగన కాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు. గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి మొక్కులా నించులకు ముక్కుపిట్ట దంపతులు.
గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులా నించు నకుముకి పిట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్. అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్. ఎరటారు నచ్చవులు కరిగిపోయేడి వేళ పురి విప్పి నాట్యముల్ పొగళించెడి నిమ్మి. పై నిండి ములకలై పారుసెల కన్నెలకు ఆటపాటల నేర్పు అలసమౌ తమ్మెరలు. పై నుండి మలకలై పారుసెల కన్నెలకు ఆటపాటల నేర్పు అలసమౌ తెమ్మెరలు. సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను. సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను. కష్టపడి నష్టపడి కలిసి కట్టుగా నడిచి తిండి గింజల తెచ్చి తీరు చీమల బారు. కష్టపడి నష్టపడి కలిసి కట్టుగా నడిచి తిండి గింజల తెచ్చి తీరు చీమల బారు. పువ్వు పువ్వున వ్రాలి పూదే నెలం తెచ్చి పొరుగు వారికి పంచు పోవు తేనీగలి. పువ్వు పువ్వున వ్రాలి పూదే నెలం తెచ్చి పొరుగు వారికి పంచిపోవు తేనీగలి. క్రమశిక్షణలనిచ్చెను దీక్షతో కలిసి నడువగ చెప్పెను. క్రమశిక్షణలనిచ్చెను దీక్షతో కలిసి నడువగ చెప్పెను. కొండ నెత్తాలలో కోణలోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి. కొండ నెత్తాలలో కోణలోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి. ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాల చిందించు అరవరుల నెత్తావి. ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాల చిందించు అరవిరుల నెత్తావి. కదిలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై. కదిలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై. సర్వులకు అనురాగ సారమందింపగా మతములన్నీయు ఒక్క మమతకై పుట్టినవి. సర్వులకు అనురాగ సారమందింపగా మమతలన్నీయు ఒక్క మమతకై పుట్టినవి. కుటిల బుద్ధులు కొందరిటు పల్కి అటు పల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు. కుటిల బుద్ధులు కొందరిటు పల్కి అటు పల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు. సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు. సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు. నింగిపై జీరాడు నీలి నీడలలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు. నింగిపై చీరాడు నీలి నీడలలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు. రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు. రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు. సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా. సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా. గిరిధరి ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు. గిరిధరి, గిరి అంటే కొండలు, కొండలకి దరి కొండల దగ్గర, కందరములు అంటే గుహలు, కొండల దగ్గర ఉండేటటువంటి కొండ గుహలు. ముకుర సరోవరములను, ముకుర అంటే అద్దంలాగా అంత స్వచ్ఛమైనటువంటి సరోవరములను, సరోవరాలు. వాసంత వేళ విభ్రమ కంచుకితమైన సహకారమంజరి సహకారములు. వాసంత వేళ అంటే వసంతకాలంలో పికవేం చేస్తుంది, అంతవరకు ఎక్కడుందో తెలియదు. ఆశ్చర్యంగా వసంతకాలం వస్తే చాలు అవి ఎక్కడున్నా కూడా వచ్చేస్తాయి.
వచ్చి వెతుక్కుంటూ ఉంటాయన్నమాట. కంచుకితమైన సహకార మంజరి సహకారములు. సహకారములు అంటే తియ్యటి మామిడి చెట్లు అనమాట. మంజరి వాటి యొక్క చిగుళ్ళు, తీయ మామిడి చెట్ల యొక్క మామిడి చిగుళ్ళు ఉంటాయి చూసారా, చిగుళ్ళ గురించి ఈ పికాలన్నీ కూడా వెతుక్కుంటూ వసంతకాలం వస్తే చాలు వస్తాయి. ఈ మామిడి చెట్లు చిగుళ్ళు కూడా ఏం చేస్తున్నాయి, పికాల గురించి అవి సహకారాన్ని అందిస్తున్నాయి. అలాగే అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు అన్నాడు. అంటే ఆ సరోవరాల్లో అరవిచ్చినటువంటి అప్పుడే వికసిస్తున్నటువంటి ఆ పువ్వులు తుమ్మెదలకి సంబరాన్ని ఇస్తున్నాయి, అంటే సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పువ్వులు కనిపిస్తే చాలు తుమ్మెదలు వాటి మీద వాలి మకరందాన్ని గ్రోలుతాయి కనుక ఈ తుమ్మెదలకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సరోవరంలో అప్పుడే విరుస్తూ ఉన్నటువంటి ఆ పుష్పాలు. ఆ రకంగా అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, సందేశములను ఇస్తున్నాయి మనకి. ఎటువంటి సందేశం ఇస్తున్నాయి, సంస్కృతి సదన మంజుల గానములు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి సహకరిస్తూ ప్రకృతి ప్రాణులకు సహకరిస్తున్నది. ఇలా మీరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు సహకరించుకోండి అని చెప్పి ఇదే మన సంస్కృతి అన్నట్టుగా గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. ఆవేశ గమనలై ఆలింగనము చేసి గిరి శిఖరముల సుందర మేఘమాలికలు కొండ కోణలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల నల్లుకొన్న లతాలి. ఆవేశ గమనంలై, ఆవేశ గమనాలు అంటే చాలా ఆవేశంగా వచ్చేస్తున్నాయి, స్పీడ్గా వచ్చేస్తున్నాయి. వచ్చేసి ఏం చేస్తున్నాయి, గిరి శిఖరముల కొండలపైన వచ్చేసి ఆ మేఘాలన్నీ కూడా ఆలింగనము చేసి, అంటే వచ్చి వాటిని ఆలింగనం చేసుకున్నట్టుగా కౌగిలించుకున్నట్టుగా అందమైనటువంటి మేఘమాలికలు వచ్చేసాయిట. అంటే ఈ మేఘాలన్నీ కూడా ఆ కొండలపైన, కొండ శిఖరాల మీద కొండలను ఆలింగనం చేసుకుంటున్నాయా అన్నట్టుగా ఈ మేఘాలన్నీ కొండల మీద కనిపిస్తున్నాయి. ఇంకా కొండ కోణల్లో నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల నల్లుకొన్న లతాళి. ఈ కొండల్లోనూ కోణల్లోనూ విరివిగా పూస్తున్నాయి పుష్పాలన్నీ కూడా. పుష్పాల యొక్క లతలన్నీ కూడా ఒకదానికొకటి పెనవేసుకుని ఆ చెట్లను ఆనుకుని పైకి అవి ఎదుగుతూ వస్తున్నాయన్నమాట. అనుశాసనములు ఇచ్చారా, మధురము ఐక్యతను కాంక్షించారా. ఇవన్నీ కూడా వావి ఆజ్ఞ మనకి చెప్తున్నాయన్నమాట. ఏమని, మీరు కూడా మాలాగే కలిసిమెలిసి ఎదగడానికి కృషి చెయ్యండి, ఐక్యంగా ఉండడానికి మీరు కృషి చెయ్యండి అనేటటువంటి ఆజ్ఞని మనకి జారీ చేస్తున్నాయట. అంటే దీంట్లో ఏమని చెప్పాడు, ఆవేశంతో వేగంగా వచ్చేస్తున్నాయి మేఘాలు. ఎలా వచ్చేస్తున్నాయి, తమను తాము మర్చిపోయినట్టు అంతా ఆవేశంగా వచ్చేస్తున్నాయి మేఘాలన్నీ కూడా. ఆ అందమైనటువంటి ఆ మేఘాలన్నీ కూడా వచ్చి ఏం చేస్తున్నాయి, ఆ కొండ శిఖరాల మీద కొండల్ని ఆలింగనం చేసుకుంటున్నాయా, కౌగిలించుకుంటున్నాయా కొండ శిఖరాల్ని అన్నట్టుగా ఆవేశంగా తమను తాము మర్చిపోయి అందమైన మేఘాలన్నీ కొండల మీద ఆక్రమించుకున్నాయంట. కొండల్లోనూ కోణల్లో ఉన్నటువంటి అందమైనటువంటి పుష్పాలన్నీ కూడా, ఆ పుష్పాలు ఉండేటువంటి ఆ లతలన్నీ కూడా అల్లిబిల్లిగా చెట్లు నల్లుకుపోయాయి. చెట్ల మీద ఇష్టం వచ్చినట్టుగా ఒకదానికొకటిగా అవన్నీ కలిసిమెలిసి ఆ చెట్లని ఆధారం చేసుకుని పైకి పాకి చక్కగా బోల్డ్ పుష్పాలని అవి మనకి వికసిస్తూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకేం నేర్పిస్తున్నాయి, మధురము ఐక్యతను కాంక్షించరా. మీరు కూడా మాలాగే ఐక్యంగా ఉండండి, ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండండి అని చెప్పేసి మనకి ఒక ఆజ్ఞని, ఒక ఆదేశాన్ని అందిస్తున్నాయట. అలాగే వాటి కోరికను కూడా మనకి తెలియజేస్తున్నాయన్నమాట. అంటే ఇలాగ ఐకమత్యంగా ఉండాలి అని చక్కని ఉపదేశాన్ని మనకి అందిస్తున్నాయన్నమాట. గగన కాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు. వలరాజు తేజీలు అంటే మన్మధుడి వాహనమైనటువంటి రామచిలకలన్నీ కూడా పసరు రెక్కల విప్పు, వాటి యొక్క పచ్చని రెక్కల్ని ఇలా విప్పి ఎగురుతున్నాయట. అలా గగనకాంతకు వింత కాంతి కన్నుల నింపి, గగనకాంత కంటే ఆకాశంలో ఎగురుతూ, ఆ ఆకాశం అనేటటువంటి స్త్రీకి ఆ కన్నుల నిండా కూడా వింత కాంతిని నింపుతున్నాయట. అంటే ఆనందాన్ని కలగజేస్తున్నాయన్నమాట. ఇంకా కొమ్మ మీద కూడా నివసిస్తున్నాయి లకుముకి పిట్ట దంపతులు. లకుముకి పిట్ట యొక్క జంటలు ఏం చేస్తున్నాయి,
ప్రతి కొమ్మ మీద కూడా కనిపిస్తున్నాయి. అవి ఏం చేస్తున్నాయి, ముక్కులా నుంచో గుసగుసలాడుతున్నాయట. అంటే ఒకదానికొకటి ముక్కులతోటి రాసుకుంటూ అవి చాలా గుసగుసలు చెప్పుకుంటున్నాయట. కొమ్మ కొమ్మ మీద ఉన్నటువంటి లకుముకి పిట్ట దంపతులు, అంటే లకుముకి పిట్ట జంటలన్నమాట. అనురాగ సందేశములు ప్రజలకి అందించే సాకూతములు. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, మానవులకి అనురాగ సందేశాలను అందిస్తున్నాయి. మీరు పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమానురాగాలతో ఉండండి అని చెప్పి, ఆ రకంగా జీవించండి అని సాకూతములు అందించి సందేశాన్ని అందిస్తున్నాయట. అంటే దీంట్లో ఏమని చెప్పాడు, మన్మథుని వాహనమైనటువంటి ఈ రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కల్ని విప్పి ఆకాశంలో ఎగురుతూ ఆకాశం అనే స్త్రీ కన్నుల్లో కాంతిని నింపుతున్నాయి. అలాగే కొమ్మ కొమ్మ మీద ఉన్నటువంటి లకుముకి పిట్ట దంపతులు ఉన్నాయే, జంటలు, అవన్నీ కూడా ఒకదానికొకటి ముక్కులో ఆనించుకుంటూ గుసగుసలు చెప్పుకుంటున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. ఇవి మనకి ఏమిటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి, మీరందరూ కూడా ప్రేమానురాగాలతోటి కలిసిమెలిసి జీవించండి అని ప్రజలకి సందేశాన్ని అందిస్తున్నాయి. జరటారుణ చెవులు అంటే బాగా ఎర్రనైనటువంటి సంధ్యా టైం అయ్యేటప్పటికీ ఆ సంధ్యాకాంతి ఎలా ఉంటుంది, బాగా ఎరుపు రంగులో ఉంటుంది. అలా సంధ్యాకాంతి ఎర్రటి రంగులో ఉండి కరిగిపోయేది వేళ అది నెమ్మదిగా ఆ సంధ్య కరిగిపోయి చీకటి పడుతుంది కదా, అలాంటి సంధ్యా సమయంలో పురివిప్పి నాట్యములు పొహలించడి. ఆ నెమ్మళ్ళన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఈ పురివిప్పి నాట్యాన్ని చేస్తున్నాయి. సంధ్యా సమయంలో ఉండేటటువంటి అరుణకాంతులన్నీ కరిగిపోయే సమయంలో, అంటే సంధ్యా సమయంలో నెమళ్ళన్నీ కూడా ఆనందంతో పురివిప్పి నాట్యాలు చేస్తున్నాయట. పైనుండి మలకలే పారు సెలకన్నెలకు ఆటపాటలు నేర్పు అలసమౌ తమ్మెరలు. తెమ్మెరలు అంటే చల్లటి గాలి. అవ్యం చేస్తున్నాయి, పైనుండి మలకలే పారు సెలకన్నెలకు, పైనుంచి ఆ కొండల మించి కిందకి పారుతున్నటువంటి సెలయేరు ఏం చేస్తుంది, మలకలై పారుతోంది, మెలికలు తిరుగుతూ పారుతూ వెళ్ళిపోతుంది సెలయేరు. అలాంటి సెలయేరుకి ఆటపాటల నేర్పు అలసమో తెమ్మెరలు. అది అలసిపోకుండా ఉండడానికి దానికి ఆటపాటలన్నీ నేర్పుతున్నాయా ఈ చల్లటి గాలులు అన్నట్టుగా ఉందట ఆ సమయం. సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను. దీంట్లో ఏమంటాడు, సమయ దీక్షలనిచ్చెను. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మనుషులందరూ కూడా మీరు స్వేచ్ఛగా సమతా మమతలతోటి జీవించండి అనేటటువంటి సందేశాన్ని అందిస్తున్నట్టుగా ఇవి ఉన్నాయి. తర్వాత చూడండి, కష్టపడి నష్టపడి కలిసికట్టుగా నడిచి తిండి గింజల తెచ్చి తీరు చీమల బారు. ఈ చీమల బారు, చీమలన్నీ కూడా ఏం చేస్తాయి, బారుగా పెడతాయి, అంటే వరుసక్రమంలో పెడతాయి. వెళ్ళి ఏం చేస్తాయి, కష్టపడి నష్టపడి కష్ట నష్టాలకి ఓర్చుకుని అవన్నీ కలిసికట్టుగా నడిచి పెడతాయి. అవన్నీ కలిసే ఒక లైన్లో పెడుతూ ఉంటాయి చీమల బారు వరుస క్రమంలో. వెళ్ళి ఏం చేస్తాయి, తిండి గింజల తెచ్చి, తిండి గింజల్ని ఆహార పదార్థాలను తెచ్చుకుంటాయి. వాటి తీరు చూడండి, వాటి పద్ధతి చూడండి మీరు. తెచ్చి ఏం చేస్తాయి, ఇస్తూ ఉంటాయి. మరి పువ్వున వాలి పూదేనలు తెస్తాయి, పొరుగువారికి పంచిపోతాయి తేనెటీగలున్నాయి. ఈ తేనెటీగలు ఏం చేస్తూ ఉంటాయి, పువ్వున వ్రాలి ప్రతి పువ్వు మీద వాళ్తాయి. పువ్వుల్లో ఉండే తేనెని తీసుకొచ్చి అవన్నీ కూడబెడతాయి. అవన్నీ కూడబెట్టి ఏం చేస్తున్నాయి, ఎదటి వాళ్ళకి ఇస్తున్నాయి. తేనెటీగలు తీసుకొచ్చినటువంటి ఆ మకరందాన్ని మళ్ళా మనమే తేనెలాగా తీసుకుంటున్నాం. పువ్వు మీద వాలి పువ్వుల్లో ఉండే తేనెని తీసుకొచ్చి ఇతరులకి పంచిపెడతాయి తేనెటీగలు. అలాగే కష్ట నష్టాలకు ఓర్చి అన్నీ కలిసి వరుసగా చీమలు బారుగా వెళ్ళి తిండి గింజలు తీసుకొచ్చి అవి కూడా ఎదుటి వాళ్ళకి అందిస్తాయి. వీటి ద్వారా మనకేం చెప్తున్నాయి, ఇవి క్రమశిక్షణనిచ్చెను దీక్షతో కలిసి నడువుగా చెప్పాను. ఇవన్నీ మీరు కూడా క్రమశిక్షణ పాటించండి, మీరందరూ పట్టుదలతోటి కలిసి నడవండి అని ఉన్నంతలో సాయం చెయ్యాలని చెప్పే సందేశాన్ని మనకి అందిస్తున్నాయి చీమలు తేనెటీగలు కూడా. తర్వాత కొండ నెతాలలో కోన లోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి. కొండ కోనల లోతుల్లో, ఆ కొండ కోనల మధ్యలో కూడా ఆ లోయల్లో పుడుతున్నాయి ఎర్రటి రంగు. పుట్టినది ఏం చేస్తుంది, ఆ ఎర్రకాంతి ఆ కొమ్మల మధ్యలో కూడా అంతా
వ్యాపిస్తోంది. వ్యాపించి అందాన్ని మనకి చిందిస్తోంది. ఇంకా కొమ్మ కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాల చిందించు అరవిరుల నెత్తావి. ఇంకా కొమ్మ కొమ్మకి పువ్వులు వికసిస్తూ ఉంటాయి. ఆ వికసించినటువంటి ఆ పువ్వుల యొక్క అరవిరుల నెత్తావి దాంట్లో ఉండేటటువంటి సువాసన వెదజల్లుతూ వస్తోంది. అలా కదిలిపోయిన కవితలై మానవుల గతికి చక్కని బాటలై, కదిలిపోయిన కవితలై ఇవన్నీ కూడా కవితలా సాగిపోతూ ఉంటాయి. కొండా కోనల లోతుల్లో ఆ ఎర్రటి రంగు చోట నుంచి ఒక చోటకి అలా మొత్తం అంతా కూడా ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అలాంటి చోట అంతా కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఆ ఎర్ర రంగు. ఇంకా కొమ్మ కొమ్మల్లో పుట్టినటువంటి ఈ యొక్క అందాలున్నాయే పువ్వుల అందాలు, ఈ పువ్వుల అందాలన్నీ కూడా తమ యొక్క సువాసనలన్నింటినీ కూడా అన్ని చోట్ల వెదజల్లుతూ వెళ్ళిపోతోంది. ఎలా ఉందది? కదిలిపోయిన కవితలై కవితలా సాగిపోతూ ఉన్నాయి. అంటే ఇవి ఏమని సందేశాన్ని ఇస్తున్నాయి మనకి? మానవ జీవితానికి కూడా చక్కని దారులు చూపిస్తూ మీరు కూడా మీ యొక్క మంచితనాన్ని వ్యాపింపజేసుకుంటూ మీరు ఎక్కడైనా సరే మంచి మార్గాన్ని చూపిస్తూ వెళ్ళాలి అని చెప్తున్నాయి. కవితలా సాగిపోతూ మానవ జీవితానికి చక్కని దారులు చూపిస్తూ ఉన్నాయి ఇవి. తర్వాత సర్వులకు అనురాగ సారమందింపగా మతములన్నీయు ఒక్క మమతకై పుట్టినవి. సర్వులకు అందరికీ కూడా అనురాగ సారం అందించడానికి, అంటే ప్రేమానురాగాలను అందించడానికే మతాలు అన్నీ కూడా పుట్టడం జరిగింది. ఏ మతమైనా కూడా ఒక్క మమతకై పుట్టినవి. ఏ మతం తీసుకున్నా అందరూ ప్రేమానురాగాలతో ఉండాలి అనే ఉద్దేశంతో మతాలు అనేవి పుట్టాయి. కుటిల బుద్ధులు కొందరు ఇటుపలికి అటుపలికి సమరాలు కల్పించి చంపినారు ఇదివరకు. కుటిల బుద్ధులు అంటే ఎవరైతే చెడ్డ భావనతో ఉంటారో, ఆ కుటిలమైనటువంటి మనసు కలిగి ఉంటారో అలాంటి దుర్మార్గులు ఏం చేస్తున్నారు? కొందరు ఇటుపలికి అటుపలికి మత గ్రంథాలని ఇటుపలికి అటుపలికి వాటినన్నిటినీ కూడా ఉన్నట్టుగా కాకుండా వక్రంగా మార్చి చెప్పి అందరి మధ్య కూడా మత ఘర్షణలకి వాళ్ళు కారకులయ్యారు. అలా కొంతమంది చావుకి వాళ్ళు కారణమయ్యారు. ఇప్పుడు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయం ఎత్తులు. ఇంతవరకు వాళ్ళ మోసాలు సాగాయి. ఇంకా ముందు మాత్రం ఇలాంటి వాళ్ళ మోసాలని, ఇంకా వాళ్ళ ఆటల్ని, వాళ్ళ ఎత్తులు, వాళ్ళ ప్లాన్స్ని, వాళ్ళ ఎత్తులు ఇవన్నీ కూడా మేమేమి సాగనీయము అన్న. అంటే దీంట్లో ఏమని చెప్పాడు? మతాలన్నీ కూడా ప్రజల ప్రేమానురాగాల గురించే ఏర్పడ్డాయి. అన్ని మతాలు కూడా ఏమని చెప్తున్నాయి? అందరూ ఐకమత్యంతో ప్రేమానురాగాలతో ఉండాలి అనే చెబుతున్నాయి. కానీ దుర్మార్గులు ఏం చేస్తున్నారు? ఆ మత గ్రంథాలన్నిటిలో ఉండేటటువంటి ఆ మంచి విషయాలు వదిలేసి అవన్నీ కూడా దాన్ని చెడ్డగా మార్చి ఇష్టం వచ్చినట్టుగా అటుపలికి ఇటుపలికి వాళ్ళకి నచ్చిన తీరులో చెప్పి యుద్ధాలకు కారణాలు అవుతున్నారు. అంటే మత ఘర్షణలకు కారణాలు అవుతున్నారు. ఆ కుటిల బుద్ధుల యొక్క మోసాలు ఇంతవరకు నడిచాయి. ఇక ముందు వాళ్ళ మోసాలు, వాళ్ళ ఎత్తులు అవన్నీ కూడా మేము సాగనీయము అన్నాడు. నింగిపై జీరాడు నీలి నీడలలోనే గాలిలో అందాలు కలబోయు పక్షులకు. నింగి మీద ఆకాశంలో నీలి నీడలలోన మేఘాల కింద జీరాడు ఎగురుతూ తమ అందాల్ని వలకబోసేటటువంటి ఆ పక్షులన్నీ కూడా స్వేచ్ఛగా విహరించేటటువంటి పక్షులు. ఆకాశంలో మేఘాల కింద అందంగా చక్కగా పక్షులు స్వేచ్ఛగా ఎగురుతూ ఉన్నాయి అవన్నీ కూడా. అలాగే రయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు. రాత్రి లేదు పగలనకుండా కష్టపడి ఈ కార్మికులు కర్షకులు అందరూ కూడా పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా పలుకుతున్నారు ఇప్పుడు ఏమని? సమతకై పోరాడగా ఈ నెల శాంతి సౌఖ్యం నింపగా. అందరూ కూడా సమతకై పోరాడాలి. ప్రతి వాళ్ళు సమానంగా ఉండడానికి సమత గురించి పోరాడాలి. స్వేచ్ఛగా బతకడానికి పోరాడాలి. అలా ఉన్నప్పుడే ఇప్పుడు ఈ నేలంతా, అంటే ఈ భూమి అంతా కూడా శాంతి సౌఖ్యాలతోటి నిండి ఉంటుంది. దీంట్లో ఏమని చెప్పాడంటే, ఆకాశంలో నీలి మేఘాల కింద పక్షులన్నీ కూడా అందంగా ఎగురుతూ ఉన్నాయి. ఇంకా రాత్రనక పగలనక కాయ కష్టం చేస్తూ కార్మికులు కష్టపడతారు, కర్షకులు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉండే అన్ని ప్రాణులు కూడా స్వేచ్ఛగా సమానత్వం సాధించాలి. ప్రతి ఒక్కరూ సమాజంలో శాంతి సౌఖ్యాలని నెలకొల్పాలి అంటూ కవి ఈ విధంగా ప్రకృతిని మానవుణ్ణి ఒకదానికొకటి అనుసంధానం చేసి
ప్రకృతి సందేశం అనే పేరుతోటి మనకు ఉదాహరణ సహితంగా చక్కగా వివరించారు కవి. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ యొక్క స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. తర్వాత వీడియోల్లో ఈ ఆలోచించండి, చెప్పండి, తర్వాత వ్యాకరణాంశాలు, అర్థ సందర్భాలు మిగిలినవన్నీ కూడా మీరు తెలుసుకుందరు. కానీ తర్వాత వీడియోల గురించి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.